పెద్ద పెద్ద మాలలకు పోయినప్పుడు షాప్లలో 99 రూపాయలకే పెద్ద అక్షరాలతోటి ఆఫర్ పెట్టి మినిమం 5,000 కొంటే 99 రూపాయలకే చాక్లెట్ డబ్బిస్తామని ఆశ పెట్టినట్టు రైతులను ఆశ పెట్టించి నట్టేట ముచ్చుతుంది సర్కారు. అధికారంలోకి వస్తే వరికి 500 బోనస్ ఇస్తామని చెప్పిండ్రు కదా, కానీ పవర్లకు రాగానే మేము అట్లా చెప్పలే, సన్నవడ్లకే ఇస్తామని మెలికే పెట్టిండ్రు. సరే అన్ని సన్నాలకు ఇస్తుండ్రా అంటే అది లేదు, మళ్ళా అందులో 33 రకాల పేర్లు చెప్పిండ్రు. అగో గా వడ్లకే ఇస్తారట. ఈ కండిషన్ సప్లై స్కీమ్ తెలియక జనమంతా వాళ్ళకు నచ్చిన వడ్లేసుకుండ్రు. తీరా వడ్లు పట్టుకొని కొనుగోలు కేంద్రం కాడికి పోయినాక ఈ సావు కబురు సల్లగా చెప్తుండ్రు. మళ్ళా వడ్ల గింజ పొడువు ఎడల్పు కోలుస్తుండ్రు. పొడువు 6 mm కంటే తక్కువ ఉండాలన్నట, ఎడల్పు 2 mm కంటే తక్కువ ఉండాలన్నట. మొత్తం పొడువు ఎడల్పు కలిపి 2.5 mm కంటే తక్కువ ఉండాలన్నట. తేమ శాతం 17% కంటే మించొద్దట. ఇంకా నయం వడ్ల గింజ మీద పొట్టు ఉండొద్దు, దాని మీద మచ్చు ఉండొద్దు అని కొర్రీలు పెట్టలేదు. అగో ఇచ్చేటోళ్ళు అయితే గిసొంటి పనికి మళ్ళీ కండిషన్లు పెడతారా? తిట్టని పోరా బద్మాష్ అన్నట్టు ఇయ్యొద్దని ఉన్నది కాబట్టి ఈ తీర్ల రైతులకు మోసం చేస్తుందని మండిపడుతుర్రు రైతన్నలు. రైతులను మోసం చేసిన వాళ్ళు ఎన్నడూ బాగుపడలేదు. మా ఉసురు దాక్తది కళ్ళల కాడనే మన్ను దుబ్బ పోసి షాపిస్తుండ్రు. వేల ఆశలతోటి వడ్లు అమ్ముకుందామని వచ్చి ఈ కొర్రీలు చూసి కండ్ల నీళ్ళు తీసుకుంటా సర్కారును షాపిస్తుండ్రు రైతన్నలు. లగచర్ల ఇప్పుడు లబో దిబోం అంటున్నది. లావు ప్రేమతోటి లాలిస్తాడని రేవంత్ను గెలిపించి ముఖ్యమంత్రిని చేస్తే ఆయన పాలనలా పాలిచ్చే తల్లుల కాడ నుంచి పండు ముసలోల దాకా పోలీస్ బూటు కాళ్ళ కింద నలిపేస్తాడు అనుకోలేదని గొటగొట్టేడుస్తుండ్రు గిరిజన బిడ్డలు. ఇప్పుడు లగచర్లలో ఎవ్వరిని కదిలిచ్చినా కన్నీల వరదనే వాడుతుంది. రేవంత్ రెడ్డిని నమ్మి ఓటేస్తే మా బతుకులను బద్నాం చేస్తుండు, ఆదుకుంటాడని గద్దెనెక్కిస్తే మమ్ములనే బొందబెట్టి మా బొందల మీదకెళ్ళి నడుద్దామని చూస్తుండు ముఖ్యమంత్రి అనుకుంటా శోకాలు పెడుతుండ్రు. ఆదుకోవాల్సిన సర్కారు పోలీస్ బూట్ కాళ్ళతోటి దొక్కి అనిచేస్తుంటే మా బాధను ఎవరికి చెప్పుకోవాలి? మా పచ్చని పంట పొలాలను ఫార్మా కంపెనీకి దోచిపెడుతున్న ఈ దగాకోరు ప్రభుత్వానికి మాపై కొంచెం కూడా దయ లేదా అని గొట్టగొట్టేడుస్తుండ్రు. మా భూముల కోసం మేము పోరాడితే మీకేమైతుంది? వ్యవసాయం చేసుకున్నాడు తప్ప ఇంకోటి తెలియని అమాయక గిరిజన బిడ్డల కుత్కెల మీద ఈ సర్కారు కత్తి పెట్టింది. చీడ పురుగులు పంటలను నాశనం చేస్తే పురుగుల మందులు కొట్టి పంటలు రక్షించుకున్నాడు తెలుసు గాని పంట భూములను చెరబెట్టాలని ప్రభుత్వమే చీడ పురుగులు లెక్క వస్తుందని మేము అనుకోలేదు. మా భూములు గుంజుకునే ముంగట మా నోట్ల గవే పురుగుల మందు పోసి మీ మందుల కంపెనీకి మా జాగలు గుంజుకోండ్రి అని గోసెల్ల పోసుకుంటుర్రు. ఒక గిరిజన మహిళ మీద పోలీసులు గా తీర్ల దాష్టికం చేసుకుంటా తీసుకపోతే కనీసం నోరెత్తి ఖండించిన మేధావులే లేరు. ప్రజా సంఘాల నాయకులు ఏడబోయినరో తెలుస్తలేదు. ప్రతిపక్ష బీఆర్ఎస్ తప్ప మా కోసం నిలబడ్డోలు ఒక్కలేరని లగచర్ల బాధితులు ఏడ్చుకుంటా చెప్పుకుంటే మనసున్న ప్రతి ఒక్కరి కన్లెంబడి కన్నిటి వాడిదే వాడుతుంది. లగచర్ల ఫార్మా కంపెనీ ఎందుకు అవసరమో, ఎందుకు భూములు ఇయ్యాలనో చెప్పి ఒప్పించి తీసుకునే తెలివి లేక ఇవాళ పవర్లున్నామని బల ప్రయోగం చేస్తే అటెన్క అధికారం ఇచ్చిన జనాలకు దాన్ని బొందబెట్టుడు కూడా తెలుసు అని అంటుర్రు ఇవన్నీ చూస్తున్న జనాలు.